సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పీఎం శ్రీ పథకం ద్వారా ఉత్తమ పాఠశాలగా ఎన్నికైన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి దేశవ్యాప్తంగా పీఎం శ్రీ ద్వారా ఎంపికైన పాఠశాలలను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వర్చువల్ మోడ్లో జాతికి అంకితం చేశారు. ఈరోజు ప్రధానమంత్రి స్కీమ్ ద్వారా వచ్చినటువంటి ఒక 26 లక్షల రూపాయలతో నూతన భవనాన్ని నిర్మించి ఈరోజు యావత్ భారతదేశం అంతగిట లాంచింగ్ చేసినటువంటి ఒక విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు వారు చేసిన తర్వాత మన ఆవరణంలో దాన్ని మనం ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న స్థానిక హెచ్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు, భాస్కర్ గారు, అలాగే వేదిక పైన ఆశీర్లైన నాయకులందరికీ పేరు పేరున, ఈ పాఠశాలలో టీచింగ్ చేస్తున్న టీచర్స్ అందరికీ, ఈ పాఠశాలలో చదువుతున్న చిన్నారులందరికీ, తెల్లాపూర్ ప్రముఖులందరికీ, అధికారులకు, మా ఎంఈఓ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మొట్టమొదలు ఉత్తమ అవార్డు ఈ పాఠశాలకు వచ్చినందుకు మీ అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. స్థానికుల నాయకుల సహకారంతో ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈ పాఠశాలకు ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి ఉత్తమ అవార్డు రావడం చాలా సంతోషకరం. వారందరికీ నేను ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు కానీ, హాస్టల్స్ కానీ, మధ్యాహ్న భోజనం కానీ, నాణ్యమైన విద్యను అందిస్తూ, నాణ్యమైనటువంటి భోజనాలు అందిస్తూ, మంచి యూనిఫామ్ అందిస్తూ గత ప్రభుత్వం కానీ, ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ వీటి మీద ప్రత్యేక దృష్టి సారించి ఈ ప్రభుత్వాలు ముందుకు పోతా ఉన్నాయి. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ సహకారం గిట మనకు అందినందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నేను. అలాగే మీరందరూ ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలందరూ, బీదవారి పిల్లలు, కార్మికుల పిల్లలు, రైతుల పిల్లలు, రోజువారీ కూలీ చేసుకున్న పిల్లలు, మీరందరూ చక్కగా బుద్ధిగా మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టిన నమ్మకాన్ని ఎక్కడ వమ్ము కాకుండా మంచి రిజల్ట్ తీసుకొచ్చి మంచిగా క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. ఇక్కడ టీచర్స్ తక్కువ ఉన్నారని చెప్తా ఉన్నారు. తప్పకుండా దానికి నేను మాట్లాడి సమకూర్చే ప్రయత్నం చేస్తానని మీ అందరికీ మాటిస్తా ఉన్నాను. అలాగే మీరు ఎక్కడ ఎస్ఎస్సి 9th ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ జూనియర్ డిగ్రీ వీళ్ళందరూ మనం అనుకుంటున్న జటిలమైన సమస్య ఏంటంటే మత్తు పానీయాలకు అలవాటు కాకుండా స్పోర్ట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసి మీకు ఇంట్రెస్ట్ ఉన్న స్పోర్ట్స్ ఎంచుకొని మీరు చక్కగా స్పోర్ట్స్ లో రాణించినట్టయితే, మీ చదువుకున్న చదువుకు జోడించినట్టయితే ఫిజికల్ గా, ఫిట్నెస్ గా, ఆరోగ్యపరంగా మీరు చక్కటి రిజల్ట్ తీసుకొచ్చి ఈ ప్రాంతానికి మంచి పేరు తెచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ విధంగా మీరు అడుగులేయాలని చెప్పి కోరుతా ఉన్నా. ఈ మత్తు పానీయాలకు గంజా, హెరాయిన్, కొకాయిన్, డ్రగ్స్ లాంటి ఇవి ఎక్కడ చూసినా పేపర్లు, టీవీలలో చూస్తూ ఉంటే భయమైతా ఉన్నది. దానికి ఎక్కడ అవకాశం ఇవ్వకుండా పూర్తి స్థాయిలో ఎడ్యుకేషన్, హెల్త్, స్పోర్ట్స్ ను ఎంచుకొని మీరు ముందుకు పోవాలని చెప్పి మీ తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకొని మిమ్మల్ని చదివిస్తా ఉన్నారు. ఈ ప్రాంతానికే కాకుండా, ఈ రాష్ట్రానికే కాకుండా దేశానికి ఉపయోగపడే రీతిలో డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, సైంటిస్టులు కానీ మీరందరూ ఆ స్థాయికి ఎదగాలని చెప్పి ఆ భగవంతునితో కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, ఈ సభలో హాజరైన చిన్నారులకు, టీచర్స్ కి, పత్రికా సోదరులకు అందరికీ నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.